ఆవేశం నిజమే, కానీ అధినేత మాటే శిరోధార్యం. నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. గత పాలకులలాగా లేదంటే వైసీపీ అధినేత జగన్ లాగా కులాభిమానంతో వచ్చిన అవకాశాలన్నీ సొంత వర్గానికి చేసుకునే అంత నీచ నికృష్ట దుర్మార్గ అవకాశవాద రాజకీయం ఆయనకు ఎన్నటికీ చేతకాదు, చేయడు. తాజాగా ఎమ్మెల్సీ జాబితా విషయంలో నాయుడు తీసుకున్న నిర్ణయంపై కొన్ని వర్గాలు చాలా కోపంగా ఉన్నాయి అంటూ ఆ నేతలు ఏకంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు అంటూ ఏవేవో కథనాలను వండివారుస్తున్నారు వైసీపీ పెయిడ్ టీమ్స్. అందులో ముఖ్యంగా మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమ, మరోపక్క పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఇక బెజవాడ వంగవీటి రాధా, మాజీ మంత్రి జౌహర్, ఇలా చాలా మంది ఆశావాహుల వర్గాలు నాయుడుపై గుర్రుగా ఉన్నాయని, మరోపక్క ఆయన ఎంపిక చేసిన వాళ్లకన్నా వీళ్లంతా బెటర్ ఆప్షన్ అని కూలి మీడియా కుకురుకో అంటూ కూతలు కూస్తోంది. అందులో కొంత భాగం నిజమూ లేకపోలేదు. ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ కోసం తన సీటును త్యాగం చేసిన ఉమ, పవన్ కళ్యాణ్ కోసం తన సీటును వదులుకున్న వర్మ, ఇక కష్టకాలంలో పార్టీకి వెన్నంటే ఉన్న రాధా, ఇలా అందరూ అర్హులే. కానీ కుల సమీకరణాల విషయంలో అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనలో వారికి చోటు దక్కకపోవడం బాధాకరం. అదీ కాక వీళ్ళందరికీ నాయుడు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పిన హామీ కేవలం మీడియా సృష్టి మాత్రమే. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాను, అన్యాయం జరగనివ్వను అని నాయుడు చెప్పాడు. ఆ కోణంలో ఖచ్చితంగా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి వారికి తగిన గౌరవం అయితే కల్పించడం పక్కా, ఇది లెక్క. అంతేకాని గత పాలకుడిలాగా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు సంపాదించుకునే అన్ని అవకాశాలు సొంత కులానికి కట్టబెట్టుకుని చిన్నా చితకావి ఇతర కులాలను ముష్టిపారేసి దిగజారిన మనస్తత్వం నాయుడికి లేదు. ఏది ఏమైనా అవకాశం కోసం ఈ నాయకులు ఆశపడటం న్యాయమే. కానీ వారికి మరింత మంచి అవకాశం కల్పిస్తాడు నాయుడు అన్న భరోసాతో మాత్రం ముందుకు సాగాలి. ఎందుకంటే అభిమానుల క్షణికావేశాలు అవతల పార్టీకి ఆయుధాలుగా మారి అవరోధాలు సృష్టిస్తాయే తప్ప సమస్యకు సరైన సమాధానము, పరిష్కారము మాత్రం కాదు అని చెప్పక తప్పదు.